సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 111 నుండి 120 పద్యాలను మీకు వివరించబోతున్నాను. జాతి మత కులాది సకల భేదములు విరిగిపోవు సమత విరిసినంత సమత లేని జగతి యమలోక సమమురా వాస్తవము నార్ల వారి మాట. జాతి మతం కులం మొదలైన అన్ని భేదాలు తొలగిపోయి సమానత్వం విరాజిల్లినప్పుడే సమాజం సుఖశాంతులతో ఉంటుంది. సమానత్వం లేని ప్రపంచం యమలోకంలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి సమానమే అనే భావనతో జీవించాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. సంస్థవింపలేక సమతాయుగమును వగవనేల సత్యయుగము కొరకు సమత యొకటే నేటి సత్యసూత్రము కాదే వాస్తవము నార్ల వారి మాట. సమానత్వం నెలకొన్న కాలాన్ని ప్రశంసించకుండా రాబోయే సత్యయుగం కోసం ఎందుకు ఎదురు చూడాలి? నేటి కాలంలో సమానత్వమే నిజమైన సత్యసూత్రం. కాబట్టి ప్రతి మనిషి కుల మత వర్గ భేదాలను విడిచిపెట్టి సమానత్వ భావనతో జీవించాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. అధిక సంఖ్య ప్రజల అలగా జనమటంచు త్రోసివేయ కల్గు రోజు పోయే సాగు నిపుడు ప్రభుత సంఖ్యాబలముతోనే వాస్తవము నార్ల వారి మాట. ఒకప్పుడు అధిక సంఖ్యలో ఉన్న ప్రజలను అల్పులు లేదా సాధారణ జనులు అని తక్కువగా చూసి వారి అభిప్రాయాలను ఏమాత్రము పట్టించుకోకుండా పక్కన పెట్టేవారు. కానీ ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక సంఖ్యలో ఉన్న ప్రజలే తమ సంఖ్యాబలంతో పాలనను ప్రభావితం చేస్తున్నారు. అంటే నేటి సమాజంలో ప్రజల సంఖ్యాబలానికి ప్రజాభిప్రాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఓటు బలము లేక కోటలో పాగాను వేయజాలడెట్టి వీరుడైనా రాచబాట ఓటే రాజ్యమేలగనేడు వాస్తవము నార్ల వారి మాట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎంతటి పరాక్రమవంతుడైనా గొప్ప నాయకుడైనా ప్రజల మద్దతు లేకుండా అధికారంలోకి రాలేడు. నేటి కాలంలో రాజ్యాన్ని పాలించే వారిని నిర్ణయించేది ప్రజలే. ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించినప్పుడే మంచి పాలన సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతి పౌరుడు తన ఓటు విలువను గుర్తించి బాధ్యతతో ఓటు వేయాలి. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఓటులున్నవనుచు పేటు రేగినవాడు చేటు తెచ్చుకొనును
చేతులారా ఓటులిచ్చువారే చేట కొట్టగలరు. వాస్తవము నార్ల వారి మాట. తనకు చాలా ఓట్లు ఉన్నాయని అహంకారంతో ప్రవర్తించే వ్యక్తి చివరకు నష్టాన్ని చవిచూస్తాడు. ఎందుకంటే ఓటు వేసే ప్రజలే అతనిని గెలిపించగలరు, అలాగే అవసరమైతే ఓడించనుగలరు కూడా. కాబట్టి నాయకులు ప్రజల పట్ల వినయంతో బాధ్యతతో వ్యవహరించాలి. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది వాస్తవమని భావము. ఎన్నికైన వారా లేబ్రాసులైనచో తన్ని వేయ తిరిగి ఎన్నికుండు. సన్నగిల్లు స్వేచ్ఛ ఎన్నిక లేకున్నా వాస్తవము నార్ల వారి మాట. ఎన్నికల ద్వారా నాయకులను ఎన్నుకునే అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ప్రజలకు నచ్చని నాయకులను తిరిగి మార్చే హక్కు ఎన్నికల ద్వారానే లభిస్తుంది. ఎన్నికలు లేకపోతే ప్రజల స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతుంది. అందువల్ల ప్రజల స్వేచ్ఛను కాపాడటంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది వాస్తవమని భావము. ఘనత తెచ్చునొకడు తనకిచ్చు పదవికి, పదవి వల్ల ఘనత పడయునొకడు. గంగ గలుపునొకడు ఘనమైన పదవినే. వాస్తవము నార్ల వారి మాట. కొంతమంది వ్యక్తులు తమ గొప్పతనం, ప్రతిభ వల్ల పదవికి గౌరవాన్ని తీసుకువస్తారు. మరికొందరు మాత్రం పదవి కారణంగా గౌరవాన్ని పొందుతారు. ఇంకొందరు తమ ఉన్నతమైన వ్యక్తిత్వంతో తాము ఉన్న పదవిని మరింత ప్రతిష్టాత్మకంగా మారుస్తారు. అందువల్ల వ్యక్తి గొప్పతనమే పదవికి నిజమైన విలువను కలిగిస్తుంది. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది వాస్తవమని భావము. ఆశ్రయింపనేగ రధికార శూన్యమౌ పదవి నది వసించు ప్రముఖునైనా. స్వామి లేని గుడికి సాగిలబడుదురా. వాస్తవము నార్ల వారి మాట. పదవిలో ఉన్న వ్యక్తికి అధికారం లేకపోతే ఆ పదవికి విలువ ఉండదు. ఎంత ప్రముఖుడైనా తన పదవికి తగిన అధికారాలు లేకుంటే అతని స్థానం గౌరవాన్ని కోల్పోతుంది. భగవంతుడు లేని గుడికి ఎవరూ నమస్కరించనట్లే అధికారం లేని పదవిని కూడా ప్రజలు గౌరవించరు. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది వాస్తవమని భావము. మంత్రి పదవి ప్రజల మరి ఇంత సేవించి పేరు పొందనొక్క దారే కాని. మంత్రి పదవిలోని మాన్యత లేదోయి. వాస్తవము నార్ల వారి మాట. మంత్రి పదవి అనేది స్వతహాగా గొప్పది కాదు. ప్రజలకు సేవ చేసి వారి ప్రేమాభిమానాలను సంపాదించినప్పుడే ఒక వ్యక్తికి మంచి పేరు, గౌరవం లభిస్తాయి. కేవలం మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరికీ గౌరవం రాదు. ప్రజాసేవ, మంచితనం, నిష్పాక్షికత వంటి గుణాల వల్లనే నిజమైన గౌరవం లభిస్తుంది. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది వాస్తవమని భావము. మంత్రి చేయలేని తంత్రమునైనను మాటలోని చేయు మంత్రి సకుడు.
మంత్రి మిత్రుడైన మంత్రిత్వమేలరా, వాస్తవము నార్ల వారి మాట. మంత్రి స్వయంగా చేయలేని పనులను తన తెలివి, చాకచక్యం, మంచి సలహాలతో పూర్తి చేయించగల వ్యక్తి నిజమైన మంత్రి స్నేహితుడు. అలాంటి సమర్థుడైన స్నేహితుడు మంత్రికి ఎంతో ఉపయోగకరుడు. కాబట్టి మంత్రికి మంచి మిత్రులు, సలహాదారులు ఉండటం కూడా మంత్రిత్వానికి ఎంతో అవసరమని భావము. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.